హాయ్ హలో నమస్తే. గ్లోబల్ 360 వాణి విజయం టీవీ ప్రేక్షకులందరికీ మన భారతీయుల శక్తి భారత శక్తి దినపత్రికలో ఒక హెడ్లైన్ వచ్చింది. ఇది బగ్గుమన్న ముడి చమురు ధరలు రూపాయికి బిగ్ షాక్. హార్ముజ్ టెన్షన్తో భారత్కు భారీ ముప్పు. బ్యారెల్ $91 ఎగబాకిన బ్రెంట్ క్రూడ్. పతనమవుతున్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. ప్రపంచ భౌగోళిక రాజకీయ రంగస్థలంపై చెలరేగిన అగ్ని క్రమంగా విస్తరిస్తుంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తలు, సరఫరా గొలుసులో తలెత్తిన ఘోరమైన అంతరాయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ప్రపంచ శక్తి రంగానికి గుండెకాయ వంటి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు ఏకంగా $91 మైలురాయిని దాటి విలయతాండవం చేస్తుంది. కేవలం ఒక్క వారం వ్యవధిలోనే చమురు ధరలు 5% నుండి 6% మేర దూసుకెళ్లడం దేశ ఆర్థిక విశ్లేషకులను కలవరపెడుతుంది. అమెరికా ఇరాన్ ఘర్షణ దౌత్య వైఫల్యమే అసలు కారణం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న వైరం తారస్థాయికి చేరింది. దౌత్యపరమైన సంప్రదింపులకు ఇరు దేశాలు నిర్దేశించుకున్న 60 రోజుల గడువు పూర్తిగా ముగిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనకరమైన పురోగతి కల్పించలేదు. పరస్పర హెచ్చరికలు, కయ్యానికి కాలు దువ్వే ప్రకటనలతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో మళ్లీ రగులుతున్న ఘర్షణల మంటలు. ఇది అమెరికా ఇరాన్ ఘర్షణ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అయితేనే ఉంది. మనం రోజు వార్తలలో చూస్తున్నాం. ఈ ట్రంప్ అలాగే ఇరాన్ అధ్యక్షులు ఎవరైతే కొత్త వచ్చారో వాళ్ళు కూడా 60 రోజులు అనే ఒక డిమాండ్ పెట్టుకున్నారు. ఈ 60 రోజులలో కూడా ఇది సామరస్యం కాలేదు. ఇంకా కూడా దాన్ని పెట్రోల్ పోసి అంటిస్తున్నట్టే అవుతుంది. ఇక్కడ ఈ హార్ముజ్ టెన్షన్ భారత్కి భారీ ముప్పు అనేసి మనకు లైన్ వచ్చింది. ఇక్కడ హార్ముజ్ ఏదైతే జలసంధి ఉందో దాన్ని మూయడం వల్ల మనకు వచ్చే ఈ ముడి చమురు అనేది బంద్ అయిపోతుంది. దానివల్ల మనకు చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే ఇక్కడ రూపాయికి బిగ్ షాక్. ఇప్పుడు మనం ఇంకా ఆ ముడి చమురు ఏదైతే తీసుకోవాలో డబ్బులు ఇంకా ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. చాలా డబ్బులు మనము ధరించాలి. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ₹113 ఉంది. ₹113, ₹110 ఉంది. ఇంకా ఇప్పుడు పెరిగి ₹125 కావచ్చు, ₹130 కూడా కావచ్చు దీనివల్ల. అలాగే బ్యారెల్ $91కు ఎగబాకిన బ్రెంట్ క్రూడ్. అంటే ఇది డాలర్ ఒక 2-3 వారాలలోనే 5 నుంచి కేవలం ఒక వారం వ్యవధిలోనే చమురు ధరలు 5% నుండి 6% మేర దూసుకెళ్లడం దేశ ఆర్థిక విశ్లేషణ కలవరపెడుతుంది. చూడండి ఇప్పుడే ఎంత ఉందంటే ఇంకా 5-6% పెరిగితే ఇంకా రేట్లు బాగా పెరిగిపోతాయి. ఎవరన్నంటే ఇప్పుడే ఇది తెలిసిందిగా వార్త అని చెప్పేసి అందరు పెట్రోల్ బంక్ల కాడ పోయి నిలబడారు. వాళ్ళ పెట్రోల్ అంతా నో స్టాక్ బోర్డ్ అని పెడతారు. బగ్గుమన్న ముడి చమురు ధరలు ఇంధన రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై మూసుకుపోతున్న సరఫరా మార్గాలు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన జీవనాడి అయిన హార్ముజ్ జలసంధి ప్రాంతం ఇప్పుడు రణరంగంగా మారింది. జలసంధి గుండా వెళ్లే భారీ చమురు నౌకలపై నిరంతరం దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. సముద్ర మార్గంలో భద్రత పూర్తిగా కరువవడంతో ఇంధన నిల్వలు అడుగంటున్నాయనే భయాలు తారస్థాయికి చేరాయి. కేడియా అడ్వైజరీ కమోడిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఒప్పంద రహిత అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు వరుసగా ట్రేడింగ్ స్టేషన్లన్నిటిలోనూ లాభాల బాటల్లోనే పయనిస్తున్నాయి. $95కు చేరనున్న ముడి చమురు. కోటెక్ సెక్యూరిటీస్ హెచ్చరిక. రాబోయే కాలంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆర్థిక పరిశోధన సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు మరింత తీవ్ర రూపం దాల్చిన సరిహద్దులో సాయుధ దాడులు ఊపందుకున్న బ్రెంట్ క్రూడ్ ధర రానున్న రోజుల్లో బ్యారెల్కు $95 గరిష్ట స్థాయిని తాకడం తథ్యమని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సైనిక చర్యలు తక్షణమే నిలిచిపోయి సత్వర దౌత్య చర్యలు పునరుద్ధరమవుతే తప్ప ఈ ధరలు రాజబాటను అడ్డుకోవడం అసాధ్యమని వారు తేల్చి చెప్పారు. భారత్పై పడుతున్న తీవ్ర ప్రభావం, దిగుమతులపై అత్యధిక ఆధారపడడము. భారతదేశం తన ఇంధన మరియు చమురు అవసరాలలో ఏకంగా 85% పైగా విదేశీ దిగుమతుల మీదే ఆధారపడుతుంది. పెరుగుతున్న చెల్లింపుల భారము, బ్రెంట్ క్రూడ్ ధర $91కు ఎగబాగడంతో భారత్ తన ఇంధన కొనుగోళ్ల కోసము అంతర్జాతీయ మార్కెట్లో అదనపు అమెరికన్ డాలర్లను చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. రూపాయి పతనము, డాలర్ల కొనుగోలుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుండడం, దేశీయ మారక విలువలో
రూపాయి పాతాళానికి పడిపోతుంది. ఇది ద్రవ్యోల్బణానికి మరింత పెంచి సామాన్యుడి నడ్డి విరిచే ప్రమాదం ఉంది. తాత్కాలిక ఉపశమనం. శాశ్వత అస్థిరత. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ మరియు పెట్రోలియం ఎగుమతి దేశాల కమిటీ ఓపీఈసీ నుండి డిమాండ్ మందగించడం, అలాగే అమెరికా దేశీయ నిల్వల్లో అకస్మాత్తుగా ఇంధన నిల్వలు పెరగడం వంటి పరిణామాలు ధరల దూకుడుకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేశాయి. ఇవే కనుక లేకపోతే ధరలు మరింత బగ్గుమనేవి. అయినప్పటికీ హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ముప్పు, రాబోయే కఠిన ఆంక్షల నీడల కారణంగా రాబోయే రోజుల్లో ఇంధన మార్కెట్ తీవ్రమైన హెచ్చు తగ్గులకు, పెను అస్థిరతకు గురి కావడం ఖాయమని నిపుణులు నిర్బంధంగా హెచ్చరిస్తున్నారు. ఇది ఏదైతే ఈ బగ్గుమన్న ముడి చమురుదలు హర్ముజ్ జలసంధి మూయడం వల్ల ఇదంతా ప్రాబ్లం వస్తుంది. ఈ ఈ అమెరికా కానీ, ఇరాన్ కానీ వీళ్ళిద్దరు సామరస్యంగా ఇప్పటికైనా ఈ ప్రాబ్లంని తీరిస్తే మాత్రం ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడతాయి. ఇక ఇది మూడో ప్రపంచ యుద్ధం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక దేశం చూసి ఇంకొక దేశం, ఇంకొక దేశం చూసి ఒక దేశం. ఇప్పుడు మన ఇండియా మీద డిపెండ్ అయిన దేశాలు కూడా ఉంటాయి, వేరే దేశాలు ఉంటాయి. అట్లా ఇప్పటికైనా ఇది ఏంది తాత్కాలిక ఉపశమనం అని చెప్పేసి ఒక హెడ్లైన్ కూడా వచ్చింది. వీళ్ళు ఎక్కడ దీనికి అడ్డుకట్ట వేసిరు. ఏది ఓపీఈసీ నుండి డిమాండ్ మందగించడం, అలాగే అమెరికా దేశీయ నిల్వల్లో అకస్మాత్తుగా ఇంధన నిల్వలు పెరగడం వంటి పరిణామాల్లో తాత్కాలికంగా దూకుడిని తాత్కాలిక అడ్డుకట్ట వేసాయని చెప్పేసి అంటారు. అదే ఈ ఈ హర్ముజ్ జలసంధిని అతి త్వరగా ఈ రెండు దేశాలు కూడా ఎప్పుడైతే సామరస్యాన్ని నెలకొల్పుతాయో అప్పుడే మనకి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అలాగే ఈ ముడి చమురులు కూడా మనకి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనం భరించాలి తప్పదుగా.